మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, మే నెల విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం వరించబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతుంది? ఈ మాసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉద్యోగాల్లో మంచి పొజిషన్ వచ్చే అవకాశం ఉంది. మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది. కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఈ మాసంలో భాగ్యస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల కొన్ని వీళ్ళకి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వచ్చే లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత బుధుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు, అంటే శుక్రుడితో కలిసి బుధుడు కూడా ఉన్నారు. దానివల్ల ఏంటంటే వీళ్ళ ఆలోచన విధానం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏ వ్యవహారం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అది అద్భుతంగా పనిచేస్తాయి. అంటే ఈ మాసంలో తీసుకునే నిర్ణయాలు మళ్ళీ వాళ్ళు తీసుకున్న రాదు. ఎందుకంటే ఏ పని చేసినా అది ఒక క్లారిటీగా వాళ్ళు చెప్పి చేయించగలుగుతారు. అందుకే గృహం కొనుక్కోవాలనుకున్నా, అంటే ఇల్లు కొనాలనుకున్నా, స్థలం కొనాలనుకున్నా, స్థలానికి ప్రణాళిక వేసుకోవాలనుకున్నా, ఎంత కొంత ఈ మాసంలో పెట్టుబడి ప్రారంభం చేస్తే అది వాళ్ళకి తొందరగా నెరవేరుతుంది. ఇప్పుడు ఒక ఇల్లు కొనాలనుకుంటున్నారు, ఆ ప్రయత్నం ఏదో ఈ మాసంలో వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఇల్లు కొనాలి అనే ప్రయత్నం చేస్తే వాళ్ళ డబ్బున్నా లేకపోయినా ఆ టైంకి అవి ఏర్పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తాయి. లోన్లు వీళ్ళకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం వీళ్ళకి అన్ని విధాలా కాస్త ముందుగా శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కనుక శుభకార్యాల మీద ఎక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇల్లు స్థలాలే కాకుండా వివాహ విషయంలో కూడా వివాహాలు చేసుకోవాలనుకున్న వాళ్ళు, వివాహం చేయాలనుకున్న వాళ్ళు, ఇంట్లో శుభకార్యాలు చేయాలనుకున్న వాళ్ళు అన్ని కూడా చేసుకోవచ్చు ఈ మాసంలో. ఎందుకంటే వీళ్ళకి ఈ మాసంలో అంత అనుకూలంగా మిగతా మాసాలు వస్తాయని తెలియదు. 6వ స్థానంలో రాహు, అష్టమ స్థానంలో కుజుడు, అంటే బలాన్ని ఎక్కువగా ఇస్తాడు. అంటే ఏదైనా శత్రువులు ఉంటే శత్రువుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది వీళ్ళకి. శత్రు జయాన్ని ఇస్తాడు. శత్రు జయం అంటే శత్రువుల వల్ల వచ్చే బాధలు, ఏమైనా వాళ్ళు పీడిస్తున్నారా సరే అక్కడి నుంచి బయటపడతారు. కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తుంటారు వాళ్ళని, ఆ బ్లాక్మెయిల్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. డబ్బు వెళ్ళి ఇవ్వకుండా ఇబ్బంది పడుతుంటారు, ఆ డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది వాళ్ళకి ఖచ్చితంగా ఫలిస్తుంది. ఇప్పుడు దాకా ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే అమ్మో అది మనకి ఫలించదో, ఒకవేళ అది ఏదైనా రివర్స్ అయితే మనకేమైనా ఇబ్బంది అవుతుందేమో. వాళ్ళ సలహాలు తీసుకున్నా మంచిదే అంటారు. వీళ్ళ సలహాలు వీళ్ళు ఎవరికి సలహా ఇచ్చినా వాళ్ళకి బాగుంటుంది. వీళ్ళ సలహాలు వీళ్ళకి పనికి వస్తాయి. అంటే ఇప్పుడు దాకా ఏంటంటే వీళ్ళ సలహాలు వీళ్ళకి పనిచేయవు. వీళ్ళు ఏదైనా ప్లాన్ వేసుకున్నారు, అది వాళ్ళకి ఫెయిల్ అవుతుంది. కానీ ఈ మాసంలో వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా ఆ పని ప్రకారం ఆ ప్రణాళిక వేసుకుని వెళ్తే 100% వీళ్ళకి అనుకూలంగా జరుగుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన టెండర్లు కానీ వాటిల్లో ఉంటే వీళ్ళు ఎవరైనా కన్యారాశి వాళ్ళు టెండర్స్ వీళ్ళకి ఈజీగా అనుకూలంగా వస్తాయి. ఏదైనా టెండర్ వేశారా అది వీళ్ళకి ఖచ్చితంగా జాక్పాట్లా కొడుతుంది. ఇది ఈ మాసంలో వీళ్ళు తెలుసుకోవాల్సిన మెయిన్ ముఖ్యమైన విషయాలు. ఇక నార్మల్గా చేసే ఉద్యోగాలకి కానీ వ్యాపారాలు కానీ నార్మల్గానే ఉంది, అంత పెద్ద గొప్పగా లేదు, అలాగే తక్కువ లేదు. ఉద్యోగంలో ప్రమోషన్ ప్రయత్నం చేస్తే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటే చేయాలి ప్రయత్నం, లేకపోతే నార్మల్ చేసుకుంటూ వెళ్తే దానికి ఉద్యోగాల్లో కానీ విద్యార్థులు కానీ వీళ్ళందరికీ ఈ మాసంలో అనుకూలంగానే ఉంది. ప్రతికూలంగా అయితే ఏమీ లేదు. ముఖ్యంగా ఏంటంటే వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపండి. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు కూడా అష్టమ కుజుడు రవితో కలిసి ఉన్నప్పుడు కాస్తంత ప్రమాదాలు తెచ్చే అవకాశం ఉంది. ఆ ప్రమాదం ఎలా ప్రమాదం చెప్తుందంటే డ్రైవింగ్ అప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఫోన్ మాట్లాడుతూ కానీ, ఫోన్లో ఏదైనా సాంగ్స్ వింటూ కానీ డ్రైవ్ చేయకూడదు. ఎప్పుడు మనకు అలవాటు అయినప్పటికీ కూడా ఈ మాసంలో డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న దెబ్బ కూడా పెద్దగా తగులుతుంది. అంటే అది ఏదో జస్ట్ స్కిడ్ అయి పడ్డాం అనుకోండి, అది ఫ్రాక్చర్ లాగా వచ్చి 1 month బెడ్ రెస్ట్ లాగా ఉంటుంది. అదొక్క ప్రమాదం ఉంది ఈ మాసంలో. ఎందుకంటే అష్టమ స్థానంలో ఎప్పుడైనా కుజుడు ఉంటే ఖచ్చితంగా ప్రమాదాలకి మనం ఎదురెళ్ళినట్టే, ప్రమాదాలు మనతో పాటు నడుస్తున్నట్టే, ప్రమాదాలు మనతో పాటు ఉన్నట్టే. అందుకని ముఖ్యంగా వాహనాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే డ్రైవర్లు ఉంటే డ్రైవర్ని డ్రైవ్ చేయమని చెప్పి ప్రశాంతంగా కూర్చోవడం చాలా అవసరం, ముఖ్యం. దాంట్లో ఇబ్బందికరమైన విషయాల్లో ఏవైనా ఉన్నాయి అంటే సంతానం వల్ల ఇబ్బంది. వీళ్ళకి కన్యారాశి వాళ్ళ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కాస్తంత ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. ఏంటంటే చిన్నపాటి ఇబ్బందులు, ఎటువంటి ఇబ్బందులు, కొంచెం కాలేజీల్లో వాటిలో కొన్ని గొడవలు, కొట్లాట్ల వల్ల వీళ్ళకి ఏదో దెబ్బలు తగలడం, వీళ్ళేదో దానివల్ల వీళ్ళకి వాళ్ళ వల్ల వీళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటి చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఇంట్లో వాతావరణం ఏ విధంగా ఉంటుందంటారు? ఇంట్లో వ్యవహారాలన్నీ కూడా నార్మల్గానే ఉంటాయి. ఎందుకంటే మనం అనుకున్నట్టు వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇంట్లో ఉన్న సమాజం ఎటువంటివైనా అన్ని నార్మల్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఒకే ఒక అదృష్టం ఏంటంటే గృహం సంబంధించిన ఏదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మంచి ఇల్లు దొరుకుతుంది. ఇల్లు కానీ అయితే వివాహ ప్రయత్నం చేస్తే వివాహం అయ్యే అవకాశం కానీ ఇలాంటివి 100% వీళ్ళకి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
మేడం బయట పరిస్థితులు మనం చూస్తున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా వరకు ఉద్యోగాలు పోతున్నాయి. అలాగే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కెరీర్లో గ్రోత్ లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎప్పుడు ఉద్యోగాలు ఊడిపోతాయి అని చెప్పి భయపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితుల్ని చక్కబెట్టడానికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి. తప్పకుండా. అంటే ఇప్పుడు పరిహారాలు చేయడంలో ఒక పద్ధతి అయితే, నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కొన మనిషి ఒక మనస్తత్వం ఎలా ఉండాలి అంటే వాళ్ళందరూ వాళ్ళు రియలైజేషన్ ఉండాలి. ఎప్పుడు కొన ఏ పనైనా ఏ వ్యవహారమైనా, ఇప్పుడు ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలకు పరిహారమే కావాలి ఖచ్చితంగా అంటే నేను చెప్పేది ఏంటంటే ఉద్యోగం అనేది ఏంటది ఒక యోగం. అంటే యోగాలు ఇచ్చేవాళ్ళు ఎవరు మనకి? శుక్రుడు అధిపతి. ఆ శుక్రుడు అధిపతి ఉండడం వల్ల శుక్రుడు ఒక అనుగ్రహం కావాలి అంటే స్త్రీలను ఎక్కువ గౌరవించడము, స్త్రీలతో ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా, స్త్రీలతో ఎటువంటి అసభ్యపరమైన పనులు చేయకుండా ఉంటే వీళ్ళకి కలిసి వస్తుంది. అయితే ముఖ్యంగా స్త్రీలు అంటే ఎవరెవరు ఉండే వీళ్ళకి ముఖ్యంగా తల్లి, భార్య, తర్వాత చెల్లెలు, వీళ్ళు ముగ్గురు ఉంటారు ముఖ్యంగా. ఈ వీళ్ళ ముగ్గురిని ఏమి అనుకుని ఉంటే ఎవరికైనా సరే ఉద్యోగాలు పోవు. ఇది ఒక పరిహారం. చాలామంది ఏ రెమెడీ చేయాలంటారు, కానీ వాళ్ళని ఊరికే సతాయిస్తుంటారు, సరదాగా ఏడిపిస్తుంటారు చెల్లెల్ని, అక్కల్ని సరదాగా ఏడిపిస్తే వాళ్ళు ఏమవుతుందండి. కానీ వాళ్ళకి ఎంత సరదా ఉన్నప్పటికీ వాళ్ళ మానసికమైన పరిస్థితి కొంత మనసులో కాస్త బాధపడితే అది వాళ్ళకి తగులుతుంది. అలాగే తల్లితోటి పోట్లాడకూడదు. వీళ్ళు పోట్లాడకుండా వాళ్ళు చెప్పినట్టు సరే అమ్మా చేద్దాం అని అనుకూలం చేద్దాం అని సౌమ్యంగా మాట్లాడితే ఖచ్చితంగా ఉద్యోగాలు నిలబడతాయి. తర్వాత భార్య భర్తల మధ్యలో భార్యని హీనంగా మాట్లాడినా కాస్త నీకేం తెలియదు నోరు మూసుకుంటా అని చెప్పేసి మాట్లాడితే కూడా పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ముఖ్యంగా చేయాల్సిందండి స్త్రీని ఎక్కువగా వీళ్ళు గౌరవించడం వల్ల వీళ్ళకి వస్తాయి. ఇది ఎటువంటి స్త్రీలకి ఏంటి, మిగతా బయట జరిగే స్త్రీలకు కాదు, ఓన్లీ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఈ ప్రాధాన్యత వీళ్ళు ఇవ్వగలిగితే ఉద్యోగాలు ఖచ్చితంగా నిలబడతాయి. ఇది పెద్ద పరిహారం వీళ్ళకి. వీళ్ళు మౌనంగా ఇంట్లో సౌమ్యంగా మాట్లాడమే వీళ్ళకి పెద్ద టాస్క్. అది చేయగలిగితే అదృష్టవంతులే. ఇక దైవాదృష్టంలో ఉద్యోగం అంటే ఏంటంటే మనకి ఎప్పుడు కూడా అధికారంగా అగ్నితత్వమైన రాశి కుజుడు ఒక అధికారం ఉంటేనే డబ్బు సంపాదిస్తారు. ఎవరికైనా సరే జాతకంలో కుజుడు ఏ భావంలో ఉన్నారో ఆ భావానికి గురువు అధిపతి ఉండి గురువు వీక్షణ ఉన్నప్పటికీ డబ్బు బాగా సంపాదిస్తారు వాళ్ళు. అందుకే ఏంటంటే మంగళవారాలు ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడము, ఇది చేయడం వల్ల వీళ్ళకి ఉద్యోగాలు కూడా ఎప్పుడు కంటే ఉద్యోగమే కాదు అసలు రుణం అనే బాధ అనేది లేకుండా పోతుంది. రుణ బాధ నుంచి బయటపడతారు. రుణ బాధ అంటే ఏంటంటే అప్పుల బాధ లేకుండా ఉండగలుగుతారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి 21 ప్రదక్షిణాలు చేసి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ప్రసాదంగా కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యంగా ఇచ్చేసి దండం పెట్టుకున్న, పెసరపప్పు నైవేద్యంగా ఇచ్చిన చాలా చాలా విశేషమైన ఫలితాలు వీళ్ళకి వస్తాయన్నమాట. ఇవి వీళ్ళు చేసుకోవాలి. ప్రస్తుత కాలంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తే బాగుంటుంది? వీళ్ళు శివుడిని ఆరాధించడం చాలా విశేషంగా పనిచేస్తుంది. జాజి పూలతో స్వామివారికి పూజ చేయడం, శివుడిని ఎక్కువ ఆరాధించడం వల్ల వీళ్ళకి కాస్తంత అనుకూలంగా ప్రతిదీ జరుగుతుంది. శివసహస్రనామం వినడం కానీ, శివ స్తోత్రాలు పారాయణ చేయడం కానీ, అదే ఓం నమః శివాయ అని చెప్పి మంత్రాన్ని ఎక్కువగా స్మరించడం కానీ చేయడం వల్ల వీళ్ళకి ఏదైనా పనిలో ఆటంకాలు కానీ అడ్డంకులు కానీ ఉంటే, ఇప్పుడు గోచారీత్యా చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పాం, కానీ వాళ్ళ పర్సనల్ జాతకంలో ఒక దశ అంతదశ యోగించకపోయినా ఒక ఇబ్బంది పెట్టినా దాని నుంచి బయటపడడానికి ఎక్కువ ఓం నమః శివాయ అన్న నామాన్ని ఎక్కువగా చేయడం వల్ల అది వాళ్ళకి అనుకూలంగా మారి ఆ పనులు అవుతాయి అన్నమాట. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.